ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. మీ అందరిపైన షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ వారాహి దేవి జ్యోతిష్యాలయం, నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూద్రి గారు, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9043637512. మీ సమస్య ఏదైనా సరే, విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, భార్యాభర్తల మధ్య సమస్యలు, అత్తాకోడల మధ్య సమస్యలు, ప్రేమించి మోసపోవటం, ఇలా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యలకు తగిన పూజలు చేసి గురువుగారు 24 గంటల్లో పరిష్కారం చూపిస్తారండి. తల్లి, ఈరోజు నీ వాకిట ముందు ఒక మంచి శుభవార్తతో నిల్చుని ఉన్నాను. వెంటనే విను తల్లి. వింటే ఎంతో ఆనందిస్తావమ్మా. వెంటనే పార్వతీ పరమేశ్వరుని తాకు తల్లి అని అయితే మన బాబా గారు మనందరి కోసం మంచి సందేశం తీసుకువచ్చారండి. ఫ్రెండ్స్, మరి మన బాబా గారు ఏం చెప్పబోతున్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందామా. ఈ శివరాత్రి రోజున మీరు బాబా గారిని స్మరిస్తూ పార్వతీ పరమేశ్వరుని తాకండి. ఇంకా మన బాబా గారు ఏమంటున్నారంటే, తల్లి, నీ కోసం ఒక మంచి శుభవార్త ఎదురు చూస్తుంది. నిర్లక్ష్యం చేయకుండా నీ బాబా చెప్పేది విను తల్లి. ఈ శివరాత్రి రోజున నీకు శుభవార్త చెప్పడానికి నేను నీ ముందుకు వచ్చానమ్మా. ఆనందంగా విను. నీ సాయి తండ్రి ఆశీర్వాదంతో ఒక మంచి ప్రదేశానికి కూడా వెళ్ళబోతున్నావు తల్లి. ఇక నీకు సంతోషమే కదా. నీ బాబా తండ్రి నీతోనే ఉన్నాడు అనే నమ్మకం కలిగింది కదా తల్లి. నీ జీవితంలో ఉన్న బాధంతా కూడా తొలగిపోయిందమ్మా. ఇక నుంచి నీ జీవితంలో కొత్త మార్పులు చూడబోతున్నావు. అవును తల్లి, ఇవి ఒట్టి మాటలు కాదు, నీ సాయి తండ్రి సత్యవాక్కులు. నువ్వు ఆశపడే వార్త నీకోసం రాబోతుంది. నువ్వు ఆ వార్తని తప్పకుండా వింటావమ్మా. అలాగే నువ్వు కోరుకుంటున్న మంచి స్థలాన్ని కూడా నువ్వు కొనబోతున్నావు తల్లి. నీ మనసు ఆనందంగా ఉండేలా ఎన్నో విషయాలు నీ జీవితంలో జరిపించబోతున్నాను. నీ తండ్రి మీద నీకు నమ్మకం ఉంటే నా ఈ మాటలు నీకు తప్పకుండా అర్థమవుతాయి. కేవలం నమ్మకంగా ఉంటే చాలు తల్లి. నీ సాయి తండ్రి ఆశీర్వాదం నీకు తప్పకుండా లభిస్తుంది. ఒకటి చెప్పనా తల్లి, ఒడ్డుకి చేరిన వారి మాటలు ఒకలా ఉంటాయి, నేలల్లో ఈదే వారి మాటలు వేరేలా ఉంటాయి. రెండిటికీ తేడా ఏమిటి బాబా అని అంటున్నావా? ఒకరిది అనుభవం, ఒకరిది పోరాటం. కాబట్టి ఈత వస్తేనే నేలల్లో బ్రతకగలరు, లేదంటే పోతారు కదా. కాబట్టి ఈ సమాజంలో బ్రతకాలి అంటే చాలా విద్యలు నువ్వు తెలుసుకుని ఉండాలి, లేదంటే అస్సలు జీవించలేరమ్మా. ఎప్పుడైనా గాని తల్లి, నువ్వు ఎంచుకునే దారిని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. నువ్వు మంచి దారిని ఎంచుకుంటే నీ జీవితం స్వర్గతుల్యమవుతుంది. అలా కాకుండా చెడు దారిని నడిస్తే నరకం అనుభవించవలసి వస్తుంది. అర్థమైంది కదా తల్లి. చెప్పుడు మాటలు విని నోరు అస్సలు జారకూడదు. నువ్వు విన్నది అన్నది నిజం కాకపోతే ఇప్పటి వరకు నీ మీద ఉన్న మంచితనం, నమ్మకం మంచులా కరిగిపోతాయమ్మా. ఆ తర్వాత నువ్వు ఎంత బాధపడ్డా, ఎంత కన్నీరు కార్చినా ఇక శూన్యమే మిగిలేది. జాగ్రత్తగా ఉండమ్మా. ఎప్పుడైనా సరే చులకనగా చూసే బంధాల కోసం ఆశపడకు. వారు నీ దగ్గరికి వస్తున్నారు అంటే అది నీపైన ఉండే ప్రేమతో కాదు, వాళ్ళ అవసరం కోసమని నువ్వు గుర్తుంచుకోవాలి బిడ్డ. ఆస్తులను సంపాదించుకునే అంత తేలిక కాదు ఆత్మీయులను సంపాదించుకోవటం. అర్థమైంది కదా తల్లి. నువ్వు వెనక్కి వెళ్ళి నీ గతాన్ని మార్చుకోలేకపోవచ్చు, కానీ ముందుకు వెళ్ళి నీ భవిష్యత్తును బంగారుమయం చేసుకోవచ్చు బిడ్డ. నువ్వు ఎదురు చూసే వార్తలన్నీ నువ్వు వినాలి అంటే అది నీ చేతుల్లోనే ఉంటుందమ్మా. తప్పకుండా ఆ శుభవార్త వింటావమ్మా. ఇప్పుడు నీ మనసులో ఉన్న గందరగోళం ఏమిటో తెలుసా తల్లి? నువ్వు నీ మనసు నిలకడగా లేకపోవటమే. నీ జీవితంలో ప్రశాంతత లేదు. జీవితంలో ఉన్న సమస్యలకి కారణం ఏమిటో తెలుసా తల్లి? నువ్వేనమ్మా. నువ్వు నీ మనసులో మంచిని చెడుని రెండింటినీ నిలుపుకున్నావు. అలా కాకుండా ఎక్కడివి అక్కడే మర్చిపోతే ఎలాంటి సమస్య, దిగులు ఉండదు తల్లి. నువ్వెందుకమ్మా అలా చేయడం లేదు? అన్నిటినీ నీ మనసులోనే నిలుపుకుని సమస్యలతోటి పోరాడుతున్నావు. అనుక్షణం బాధపడుతున్నావు. అలా పోరాడుతూ నీ మనసు అనేది అలసిపోయింది తల్లి. వ్యతిరేకమైన ఆలోచనలను నీ మనసులో నింపుకున్నావు. అలా ఉంటే నువ్వు ఎలా ప్రశాంతంగా ఉండగలుగుతావు చెప్పు తల్లి? కాబట్టి నీ వ్యతిరేకమైన ఆలోచనలు అన్నిటినీ కూడా తీసేసే తల్లి. ఇప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవమ్మా. అర్థమైంది కదా తల్లి నీ బాబా తండ్రి నీకు ఏమి చెబుతున్నారో? ఎలాంటి దిగులు పెట్టుకోకుండా సంతోషంగా ఉండు. ఇతరులతో పోరాడి నీ మనసు అనేది విసిగిపోయింది కదా.
గుర్తుంచుకో తల్లి, ఈ రోజుల్లో ఏ బంధము కూడా శాశ్వతం కాదు. మనతో అవసరం ఉన్నంత వరకేనమ్మా. బంధాలైనా బంధుత్వమైనా అవసరం తీరిపోతే భారంగా మారిపోతుందమ్మా. జాగ్రత్తగా ఉండమ్మా. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని మర్చిపోవద్దు తల్లి. సారి మాటకి మాట ఇవ్వటం సమాధానం కాదు తల్లి. కొన్నిసార్లు మౌనంగా ఉండటమే మంచిదమ్మా. అర్థమైంది కదా తల్లి? జీవితంలో ఎప్పుడూ కూడా నువ్వు ఊహించని సంఘటనలే ఎదురవుతాయి. వాటిని ఎలా ఎదుర్కోవటం అనేది తెలుసుకుంటేనే నువ్వు జీవితంలో ఎదగగలుగుతావు తల్లి. దీనిలో గెలుపు ఓటములు అస్సలు ఉండవు తల్లి. జీవితం నీకు పాఠాలు, అనుభవాలు, గుణపాఠం మాత్రమే నేర్పుతుంది. నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీ జీవితం అనేది చాలా సంతోషంగా, సవ్యంగా ఉంటుంది తల్లి. ఒకటి చెప్పనా అమ్మా? ఒకరి మోసం అనేది బయటపడితేనే కదా నువ్వు నిలదీయటానికి మాత్రం ప్రయత్నించుకు. ఎందుకంటే వాడు చేసింది కరెక్టే అని సమర్థించుకోవటానికి, వారు తిరిగి నీ మీద నిందలు వేయటానికి వెనకాడరు అని నువ్వు గుర్తుంచుకోవాలి తల్లి. ఎక్కడో ఉన్న మనుషుల కోసం, బంధాల కోసం అస్సలు ఆరాటపడకు తల్లి. సమయాన్ని అస్సలు వృధా చేసుకోవద్దు. నీ చుట్టూ ఉండేవారిని ఒక్కసారి ప్రేమతో పలకరించి చూడు. నిన్ను ఇష్టపడిన వ్యక్తి అంటూ ఎవ్వరూ ఉండరు తల్లి. నిన్ను ఇష్టపడిన వారు కూడా ఖచ్చితంగా నిన్ను ఇష్టపడతారమ్మా. అర్థమైంది కదా తల్లి? తెలిసో తెలియకో నువ్వు చేసిన పొరపాట్లని నేను సరిదిద్దుతాను తల్లి. వాటిని చూసి నువ్వు అస్సలు భయపడకమ్మా. నువ్వు అలా భయపడితే విజయం ఎలా వస్తుంది చెప్పు తల్లి. విజయాన్ని ఎలా సాధిస్తావో చెప్పు తల్లి. కాబట్టి నువ్వు ఏదైతే చెయ్యాలి అని అనుకుంటున్నావో అనే చెయ్యమ్మా. అప్పుడే నీకు మనశ్శాంతి. ఒకవేళ నీకు బాధ కలిగితే జపించమ్మా. నువ్వు ఇలా నా నామాన్ని జపించడం వలన నీ సమస్యలు, కష్టాలు, బాధలు అన్నీ కూడా మటుమాయమైపోతాయి తల్లి. నీకైనా మంచి కాలం అతి త్వరలోనే వచ్చేసిందమ్మా. అప్పటి వరకు నీ సమస్యలను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని నేను ఇస్తాను తల్లి. ధైర్యంగా ఉండమ్మా. దిగులు నీలో ఉన్నప్పుడు అల్లాడిపోతున్నావు కదా, అలా కాకుండా సమస్య రాగానే మొదట్లోనే తాళం వేసే. ఖచ్చితంగా నీకైనా సమాధానం తప్పకుండా వస్తుంది. ఎలాంటి దిగులు పెట్టుకోవద్దమ్మా. నీ బాబా తండ్రి నీకు తోడు ఉన్నారు కదా తల్లి. సంతోషంగా ఉండు. నీకైనా శుభవార్తలు నీ ముందు ఉంచుతాను. ఇక హ్యాపీయే కదా తల్లి? ఈరోజు మహాశివరాత్రి కదా తల్లి. ఆ పార్వతీ పరమేశ్వరుని ఆరాధించు, పూజ చేసుకో తల్లి. అలాగే ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అని ఇలా సాయంత్రం వరకు కూడా నామస్మరణ చేస్తూ ఉండమ్మా. శివనామస్మరణ చేయటం వలన నీకున్న పాపాలు, దోషాలు, కర్మలు అన్నీ కూడా తొలగిపోతాయి తల్లి. ఇక నుంచి నీ జీవితం ఎంతో అద్భుతంగా ఉండబోతుంది. నేను నీకు మాట ఇస్తున్నానమ్మా. నేను ఎప్పుడూ కూడా మాట తప్పను తల్లి. ఇకపై నీ జీవితంలో అన్నీ సంతోషాలే, శుభాలే. నా మీద నమ్మకంతో ఆనందంగా, సంతోషంగా ఉండు తల్లి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.